ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు. మరొకసారి నీవు చేయగలవా అనే ఎపిసోడ్కి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ ఎపిసోడ్లో నేను మీకు ఒక సంఘటనను జ్ఞాపకం చేస్తాను. రెండవ ప్రపంచ యుద్ధం జరిగే సమయంలో అమెరికా దేశంలోని కాన్సాస్ సిటీలో, మిసౌరీ అనే స్టేట్లో బాంబ్ ఎక్స్ప్లోడ్ అయ్యి అక్కడ ఒక సోల్జర్, ఒక సైనికుడు, అమెరికన్ సైనికుడు ఆ బాంబు దాటికి అతని కళ్ళు, అతని చేతులు, అతని కాళ్ళు, అతని శరీరం అంతా కూడా గాయాలైపోయింది. ఏవో చిన్న చిన్న అవయవాలతో ఆయన లాగా బ్రతికి ఉన్నాడు. ఆయన మొహం అంతా కూడా డిస్ఫిగర్ అయిపోయింది, అంటే మొహం అంతా చెదిరిపోయింది. కనుక అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు. అయితే ఈయన ఒక సైనికుడిగా ఉంటూ కూడా దేవుని అందరి భయభక్తులు కలిగి పెరుగుతూ ఉండేవాడు. దేవుడు అంటే చాలా ఇష్టం. యేసుప్రభుని ఆరాధించడం అంటే, యేసుప్రభుని స్తుతించడం అంటే, యేసుప్రభు మార్గాలను తెలుసుకొని ఆయన మార్గాల్లో నడవడం అంటే చాలా ఇష్టం. యేసుప్రభు పైన చాలా మక్కువ కలిగిన వాడు. ఇప్పుడు ఆయన చేతులు పోయినాయి, ఆయన కాళ్ళు పోయినాయి, ఆయన కళ్ళు పోయినాయి. కనుక ఆయన మొహం అంతా కూడా చెదిరిపోయింది. పరిస్థితి చాలా భయంకరంగా మారిపోయింది. అయితే ఆయన స్థితి అలా ఉన్నప్పటికీ కూడా నేను ఎందుకు ఇలా అయిపోయాను అనే దుఃఖం కంటే ఎక్కువగా, అయ్యో నాకు అన్నీ బాగున్నప్పుడు నేను బైబిల్ గ్రంథాన్ని చదివేవాడిని, ఇప్పుడు నేను బైబిల్ గ్రంథాన్ని చదవడానికి నా కళ్ళు లేవే, నా చేతులు లేవే, నా కాళ్ళు లేవే, నేను ఎలాగ బైబిల్ గ్రంథాన్ని చదవాలి అనుకుంటూ ఉన్నాడు. సాధారణంగా మనందరం చక్కగా కళ్ళతో పాటు బైబిల్ చూసి చక్కగా బైబిల్ చదువుతాం, లేకపోతే ఏదైనా బుక్స్ మనం చక్కగా చదువుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు కళ్ళు లేవు. సరే, కళ్ళు లేని వాళ్ళకి బ్రెయిలీ లిపి అని ఒకటి ఉంటుంది. చేతులతో, ఫింగర్స్తో తడుముకుంటూ ఆ బ్రెయిలీ లిపిని వాళ్ళు చక్కగా చదువుతూ ఉంటారు. ఇప్పుడు చేతులు కూడా లేవు అలా చేయడానికి. అప్పుడు ఆయనకి ఒక ఆమె గుర్తొచ్చింది. ఆయన ఎవరి గురించో విన్నాడు. ఆవిడ కాళ్ళు, చేతులు, కళ్ళు లేనప్పుడు ఆమె తన పెదాలతో బ్రెయిలీ లిపిని పెదాల దగ్గర ఆ లిపిని తాకుకుంటూ ఆమె చదివేది. ఆయన అలాగ ట్రై చేద్దామని బ్రెయిలీ పుస్తకాన్ని పెదాల దగ్గర పెట్టుకొని బైబిల్ని చదువుదామని ఆయన ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నం విఫలమైపోయింది. ఎందుకంటే ముఖం కూడా చెదిరిపోయేసరికి ఆయన ఆ పెదాలు కూడా నిర్జీవంగా మారిపోయింది. ఆ పెదాలకు ఉన్న నరాలు కూడా చచ్చుపడిపోయింది. ఇప్పుడు ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు, నేను బైబిల్ని ఎలా చదవాలి అని. ఆ బైబిల్ని చదవడం కోసం, ఆ బైబిల్ నేర్చుకోవడం కోసం అనేక మందిని అడుగుతూ ఉన్నాడు. ఈజ్ దేర్ ఎనీ వే దట్ ఐ కెన్ రీడ్ బైబిల్? నేను బైబిల్ చదవడానికి ఏదైనా అవకాశం ఉందా అని. అందరు రెండో ప్రపంచ యుద్ధంలో జరిగిన నష్టాన్ని బట్టి, ప్రాణ నష్టాన్ని బట్టి, డబ్బు నష్టాన్ని బట్టి, జరిగిన ఆ పరిస్థితులన్నింటిని బట్టి, అక్కడ కలిగిన పరిణామాలని బట్టి అందరు దుఃఖపడుతుంటే, ఈయనేంటిరా బైబిల్ ఎలా చదవాలి, బైబిల్ చదవడానికి నాకు అవకాశం లేదు అని ఇంకొక విధంగా తన బాధను వ్యక్తపరుస్తున్నాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఆయన అలాగా ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో భాగంగా ఒకరోజు నాలుకతో ఆ బ్రెయిలీ లిపిని ఆయన తడిమినప్పుడు ఆయన నాలుక స్పర్శించింది. ఆయన నాలుకతో ఆ బ్రెయిలీ లిపి ఆయనకు అర్థమైంది. వెంటనే ఆయన ఏం చేశాడో తెలుసా? ఇది బాగుంది అని చెప్పి నాలుకతో పుస్తకాన్ని దగ్గర పెట్టుకొని బ్రెయిలీ లిపిని, ఆ పదాలన్నీ తిరుగుతూ ఉంటే ఆ పదాలు ఎలా తిరిగితే అలాగా తన నాలుకను తిప్పుతూ ఆ బ్రెయిలీ లిపిలో ఉన్న బైబిల్ని ఆయన చదవటం మొదలుపెట్టి అలాగ బైబిల్ చదువుతూ తన జీవితంలో సంతోషాన్ని పొందుకున్నాడు. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, ఆ రెండో ప్రపంచ యుద్ధంలో ఆ బాంబ్ ఎక్స్ప్లోజన్ అయిన ఆ సమయంలో ఒక విధంగా చెప్పాలంటే ఆ సమయం నుంచి ఆ తర్వాత ఒక 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఆయన బ్రతికాడు. కానీ ఆ బ్రతికిన ఆ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఆయన దాదాపు 4 సార్లు తన నాలుకతో బైబిల్ గ్రంథాన్ని బ్రెయిలీ లిపిలో చదివాడు ఆయన. ఎంత అద్భుతమైన విషయం కదా. నిజంగా ఈ సంఘటన నేను చదువుతూ ఉన్నప్పుడు నాకు గూస్ బంప్స్ వచ్చాయి. ఎంత ఆసక్తి ఆ బైబిల్ చదవడానికి. కళ్ళు పోయినాయి, చేతులు పోయినాయి, కాళ్ళు పోయినాయి. చూడండి, చాలా సందర్భాల్లో మనం దేవుని వాక్యాన్ని చదవడానికి చాలా కారణాలు వెతుక్కుంటూ ఉంటాం. దేవుని వాక్యాన్ని నెగ్లెక్ట్ చేయడానికి, నిర్లక్ష్యం చేయడానికి
ఇవాళ కాలేజ్ టైం అయిపోయింది, స్కూల్ టైం అయిపోయింది, ఆఫీస్ టైం అయిపోయింది, వర్క్ ప్రెషర్ ఎక్కువైపోయింది, లేకపోతే ఇంకేమో కారణాలు చెప్పేసి వి స్కిప్ రీడింగ్ ద బైబిల్ కదా. కానీ ఆ వ్యక్తి, ఆ సైనికునికి ఉన్న ఆశ, ఆ సైనికునికి ఉన్న పట్టుదల, దేవుని వాక్యాన్ని చదవాలని, దేవుని వాక్యాన్ని ఎలాగైనా నేర్చుకోవాలని, దేవుని వాక్యాన్ని ఎలాగైనా హృదయంలోనికి చేర్చుకొని మననం చేయాలనే ఒక ఆశ ఈ రాత్రి ఈ సమయంలో ఈ వాక్యం వింటున్నా, ఈ మాటలు వింటున్నా మనందరం ఈ నీవు చేయగలవా అనే ఎపిసోడ్ ద్వారా ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. Why am I unable to read the Bible? Why am I unable to meditate on God's word? దేవుని వాక్యాన్ని నేను ఎందుకు చదవలేకపోతున్నాను, దేవుని వాక్యాన్ని నేను ఎందుకు మెడిటేట్ చేయలేకపోతున్నాను, దేవుని వాక్యం పట్ల నేను ఎందుకు శ్రద్ధ కలిగి ఉండలేకపోతున్నానని మనం ఒకసారి ఆలోచించాలి. దేవుడు మనకి చేతులు ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ కదా. బట్ స్టిల్ వీ ఫైండ్ ఎక్స్క్యూజెస్, వి సర్చ్ ఫర్ ఎక్స్క్యూజెస్ అన్ని మానేసి, సాకులు చెప్పడం మానేసి దేవుని వాక్యం చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ సోల్జర్ని ఛాలెంజ్గా తీసుకున్నాం. ఈ సోల్జర్ ఎలాగైతే, ఆ సైనికుడు ఎలా అయితే దేవుని వాక్యాన్ని చదవడానికి ఆసక్తిని చూపడం, మనకున్న బిజీ లైఫ్లో, బిజీ స్కెడ్యూల్స్లో, ప్రతికూలమైన పరిస్థితుల్లో, అననుకూలమైన పరిస్థితుల్లో కూడా let us try to read Bible, let us try to meditate on God's word, let us try to learn more and more of God's heart. God bless you. God bless Harry.